Friends, finally the wait is over. Android King Samsung Galaxy S26 Ultra is here. So దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. Samsung Galaxy S26 Ultra ఇది హై వేరియంట్, అలాగే S26 Plus, అలాగే బేస్ వేరియంట్ S26 కూడా రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. అండ్ దీంతో పాటు మనకి Samsung Galaxy S26 Ultra కి సంబంధించినటువంటి సిలికాన్ క్లియర్ కేస్ ను కూడా పంపించారు. సో దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ అయితే pretty స్లిమ్ అండ్ స్లిక్. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి చార్జర్ ఇవ్వరు కాబట్టి ఇదే సైజ్ లో మనకు వస్తుంది. ఈవెన్ మీరు కొన్నా గానీ రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేటప్పటికి మీకు టోటల్లీ 6 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా 4 కలర్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు సామ్సంగ్ లో కూడా దొరుకుతాయి. సో ఇందులో మనకి ఇక్కడ పంపించింది ఏదైతే ఉందో ఇది కోబాల్ట్ వైలెట్, బ్లాక్, వైట్ అండ్ స్కై బ్లూ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ samsung.com ఎక్స్క్లూజివ్ గా వెబ్సైట్ లో మీకు వచ్చేటప్పటికి మరొక 2 కలర్స్ దొరకడం జరుగుతుంది, పింక్ గోల్డ్ అలాగే సిల్వర్ షాడో. అండ్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా నిజంగా ఇన్నోవేషన్ లో సామ్సంగ్ ముందడుగుంటుందని చెప్పి మరొక సెగ్మెంట్ దీనిలో సరికొత్తగా యాడ్ చేశారు. అదేంటి అంటే ప్రైవసీ డిస్ప్లే. సో దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ ఫ్రంట్ మీకు Samsung Galaxy S26 Ultra, బ్యాక్ సైడ్ బాక్స్ కి సంబంధించిన కంటెంట్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించింది 12+256GB వేరియంట్. బట్ ఒకవేళ మీరు కనుక ప్రీ ఆర్డర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 256GB మీకు 512GB డెలివరీ అవడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా సీల్స్ అయితే పీల్ చేసేద్దాం. వావ్. సో వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి కలర్ కూడా ఇదే అండ్ మనకు పంపించినటువంటి కలర్ కూడా ఇదే. దీంతో పాటు బాక్స్ లోపల మనకి మరికొన్ని యాక్సెసరీస్, అదేనండి సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా పంపించారు, కొంత పేపర్ వర్క్ తో సహా. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. దీన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి సిలికాన్ కేసు కూడా పంపించారు కదా. సో దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. వావ్. సో ట్రాన్స్పరెంట్ అనుకున్నాను, బట్ ఇది కంప్లీట్లీ వైట్ కలర్ ది మనకు పంపించారు. కలర్ కోఆర్డినేషన్ ది పంపించుంటే ఇంకా బాగుండేది. బట్ మీకు అవైలబుల్ యాక్సెసరీస్ అయితే అన్ని దొరుకుతాయి, విచ్ ఇస్ గుడ్. సో ఇక ఆలస్యం చేయకుండా స్టిక్కర్స్ ని పీల్ చేయడంతో పాటు ఫ్రంట్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్. వావ్. సో హియర్ ఇస్ ద డివైస్. బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తోనే మనకి ఇది రావడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ మనకు ఉన్నటువంటి Samsung Galaxy S25 Ultra ఎలా అయితే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ బాక్సీ డిజైన్ తోనే మనకి ప్రొవైడ్ చేశారు. ఎక్కడ మీకు ఏ విధంగా మార్పు అయితే ఉండదు. బట్ కెమెరా మాడ్యూల్ అయితే మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. సో ప్రీవియస్లీ మనకి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మనకి ఈచ్ కెమెరా బంప్ మనకు రావడం జరిగితే ఇక్కడ 3 కలిపి కొలాబరేట్ అవుతూ తీసుకొచ్చారు. ప్రీవియస్లీ మనకు రూమర్ లీక్స్ ఎలా అయితే వచ్చినాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి. డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ లో ప్లేస్ చేసి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ పర్ఫెక్ట్లీ ఓకే. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ఫోన్ కి ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ అయితే రాదు. సో కంపల్సరీగా ఇమ్మీడియట్ గా బాక్స్ లో నుంచి బయటికి తీయగానే స్క్రీన్ గార్డ్ వేసి అయితే యూజ్ చేయండి. సో దట్ మీకు కొంచెం స్క్రాచెస్ ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అండ్ సేమ్ స్క్రీన్ గార్డ్ ఏదైతే మీరు S25 వస్తుందో సేమ్ దీనికి కూడా రావడం జరుగుతుంది. ఇక దీన్ని నేను కొన్ని రోజులు వాడి మళ్ళీ మీ ముందు కలుస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక స్క్రీన్ మీద దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని వేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో దీంట్లో మీకు డిస్ప్లేలోను అలాగే ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా, అంటే బ్యాటరీలో కాదు జస్ట్ ఛార్జింగ్ లో మాత్రమే, అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా స్లైట్లీ ఇంప్రూవ్డ్. అండ్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వద్దాం. సో ప్రీవియస్లీ లాగానే మనకి సేమ్ డిజైన్ మాడ్యూల్ అయితే మనకు రావడం జరుగుతుంది. డిజైన్ లాంగ్వేజ్ లో వీళ్ళు ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే ఇక్కడ మీకు కెమెరా రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్ గా ఉంటే ఈసారి మనకి ఇక్కడ మిక్స్ చేసి ఒకే సర్క్యులర్ మాడ్యూల్ లో ఉండేలాగా మన ముందు తీసుకొచ్చారు. అంతే తేడా, అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ డిజైన్ పరంగా ఇంకొంచెం రౌండెడ్ కార్నర్స్ తీసుకొచ్చారు కంపేర్ టు S25 కన్నా గానీ. ఇక మనకి బాడీ అంతా కూడా ఆర్మర్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ని మనకి ఇక్కడ యూజ్ అయితే చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనకి టైటానియం ని తీసుకొచ్చారు. సో అది ఇక్కడ కొంచెం మనకి డౌన్ గ్రేడ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు ఫోన్ మాత్రం కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా గానీ చాలా లైట్ ఇన్ వెయిట్ ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా కొంచెం తక్కువగా. Samsung S26 వచ్చేటప్పటికి మనకి 7.9mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 214 grams. నిజంగా అంటే ఆన్ పేపర్ నెంబర్స్ ని కంపేర్ చేస్తే పెద్దగా డిఫరెన్స్ అనిపించదు కానీ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా లైట్ ఇన్ వెయిట్ అనిపిస్తుంటుంది కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా గానీ. అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ని మనకి యూజ్ చేశారు. అండ్ IP68 రేటింగ్ మాత్రమే తీసుకొచ్చారు. 69 కూడా తీసుకొచ్చుంటే ఇంకొంచెం రగ్గడ్ ఫీల్ వచ్చేది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు మీ అండర్ వాటర్ ఫోటోగ్రాఫ్స్ అలాగే అండర్ వాటర్ వీడియోస్ కి రెడీ అనే చెప్పొచ్చు. సో ప్రొటెక్షన్ పరంగా కంపేర్ టు ప్రీవియస్ దాంతో ఇంప్రూవ్మెంట్ తో పాటు ఇంకొంచెం రగ్గడ్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ లైట్ వెయిట్ అలాగే రౌండెడ్ కార్నర్స్ ఏవైతున్నాయో చాలా ఫార్ బెటర్ అనిపిస్తుంది.
బట్ కెమెరా పరంగా నాకు పాతదే కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు కొత్త దానికన్నా. మీకు ఈ రెండిట్లో ఏ డిజైన్ నచ్చింది లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు సిమ్ కార్డ్ ట్రే, అలాగే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ USB 3.1 ని మనం ముందు తీసుకొచ్చారు. అండ్ స్పీకర్ గ్రిల్ తో పాటు S Pen ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. S Pen లో కూడా మీరు ప్రీవియస్లీ ఏంటి అంటే ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు, బట్ ఈసారి మీరు గనక ఒకవేళ అంటే రివర్స్ ఇన్సెట్ చేసినా గానీ ఇది సెట్ అయితే అవుతుంది, కానీ కొంచెం అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ మనకు వచ్చిన వ్యూ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది కాస్త మీరు చెక్ చేసుకొని కొంచెం కాన్షియస్ గా మీరు బై డైరెక్షనల్ గా మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఏం లేదు, అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే మరొక స్పీకర్ గ్రిల్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్లీ కెమెరా సెటప్ మీ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇదే దీనిలో ఉన్నటువంటి కీ సెల్లింగ్ USP అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇక పైన 2026 లో ఇది ఒక గేమ్ చేంజర్ అండ్ టార్చ్ బ్యారియర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రతి కంపెనీ ఇంక్లూడింగ్ యాపిల్ కూడా దీన్ని కాపీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు వచ్చేటప్పటికి ప్రైవసీ డిస్ప్లేని మనకి ఫీచర్ చేయడం జరిగింది. సో ప్రైవసీ డిస్ప్లే ఆల్రెడీ మనం స్క్రీన్ గార్డ్ లో చూసాం కదన్నా, 100 రూపాయలతో పని అయిపోయేదానికి అప్గ్రేడ్ అవ్వాలా అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. బట్ వీళ్ళు దీన్ని పిక్సెల్ లెవెల్ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాటర్న్ అన్లాక్ చేసినప్పుడు, లేదా మీ ఫోన్స్ కి ఏదైనా SMS వచ్చినప్పుడు, OTP వచ్చినప్పుడు, లేదా పర్టికులర్ గా ఏదైనా ఒక యాప్ ఉందనుకోండి, సో ఆ యాప్ వరకు మాత్రమే ఇది ప్రైవసీ ప్రొటెక్షన్ మనం ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో దట్ ఎవరు మెసేజ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్సనల్ పర్సన్ కానీ, లేదన్నట్లయితే OTPs కానీ, లేదా ఏదైనా ఈవెంట్ కి సంబంధించిన ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఇది ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి ఇంటెలిజెంట్ AI రికగ్నైజ్ చేసి అంతవరకు ప్రైవసీ ఎనేబుల్ చేస్తుంది చూసారా. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇది మీకు 100 రూపాయల స్క్రీన్ గార్డ్ లోను ఇలాగైతే రాదు. అంటే అది మొత్తం కంప్లీట్లీ బ్లాక్అవుట్ చేస్తుంది, బట్ ఇది కంప్లీట్ బ్లాక్అవుట్ కాకుండా ఆ పిక్సెల్ వరకు బ్లాక్అవుట్ చేయడం ఫీచర్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఫెంటాస్టిక్. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం అన్ని మొబైల్ ఫోన్స్ లోనూ చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అఫ్ కోర్స్ మేజర్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళే కాబట్టి ఇది మాత్రం ఒక పెద్ద గేమ్ చేంజర్ అనేది నేను చెప్తాను. ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ లాగానే మనకు వచ్చేటప్పటికి 6.88 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మనం తీసుకొచ్చారు. ఇది LTPO ప్యానల్ డిస్ప్లే. ఇది 120 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 హెడ్స్ దాకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో కూడా మీకు మాక్సిమం బ్యాటరీ బ్యాకప్ సేవ్ చేయడంతో పాటు స్మూతర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడమే జరుగుతుంది. అండ్ ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే 8-బిట్ ప్యానల్ ని యూస్ చేసి ఈసారి మనకి 10-బిట్ ప్యానల్ ని మనకి యూస్ చేయడం జరిగింది. సో మీకు 1 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదు. సో మరింత మోర్ సాచురేటెడ్ గా అండ్ మరింత మోర్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా మీరు మీ కంటెంట్ అంతా వాచ్ చేయొచ్చు. అలాంగ్ విత్ డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటి అన్నిటిలో మీ ఫేవరెట్ కంటెంట్ మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ ఇంతేకాదు ఈవెన్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ లాగానే మనకి సిమిలర్ గా తీసుకొచ్చారు. 2600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి వెళ్తుంది జరుగుతుంది. అవుట్డోర్స్ విజిబిలిటీ కూడా ఫెంటాస్టిక్. సో ఓవరాల్ గా ప్రైవసీ పార్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రం కంప్లీట్లీ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు డిస్ప్లే సెగ్మెంట్ లో. అండ్ ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, లౌడ్ గానే ఉంది, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ స్పీకర్స్ కూడా ట్యూన్ బై AKG. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. విన్నారు కదా. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ తో పాటు ఈవెన్ డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో ప్రాసెసర్ లో మనకి అఫ్ కోర్స్ ఈ ఇయర్ కి సంబంధించినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు ఇలా సామ్సంగ్ కోసం కొంచెం కస్టమైజ్ చేసి మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇనిషియల్ సెటప్ లోనే నాకు కొంచెం వామ్ అనిపిస్తూ ఉండేది. బట్ థ్యాంక్ గాడ్ ఇందులో ఉన్నటువంటి లార్జర్ వేపర్ చాంబర్ టెక్నాలజీ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ ని హీట్ కాకుండా ఇనిషియల్ సెటప్ లో ఈవెన్ లాంగ్ లాస్టింగ్ లో మీరు కెమెరాస్ ఇట్లాంటివి అన్న వాడినా గానీ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా వెల్ రిఫైన్డ్ ట్యూన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ గెలాక్సీ 8 ఎలైట్ Gen 5. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి గిగ్ బెంచ్ స్కోర్స్, అలాగే CPU థ్రాటిల్ కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఫెంటాస్టిక్, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా డే టు డే టాస్క్ అన్నింటినీ చాలా సునాయాసంగా చాలా సింప్లిఫై గా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనకి LPDDR5X అల్ట్రా కి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. స్టోరేజ్ వేరియంట్స్ లో కూడా మీకు 256, 512 అండ్ 1TB అవైలబుల్ ఉంటుంది. బట్ బేసిక్ గా ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి మీకు వచ్చేటప్పటికి ఇన్స్టెడ్ ఆఫ్ 256 ప్రైసింగ్ లో మీకు 512 రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు 2 ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 12GB, మరొకటి వచ్చేటప్పటికి 16GB వేరియంట్. ఇక OS విషయానికి వచ్చారు అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 8.5 తో మనకు రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యూన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి బ్లాట్వేర్ ఉండదు. ఆఫ్ కోర్స్ ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇలాంటివన్నీ రెగ్యులర్ గా మనం వాడేవి ఉంటాయి. బట్ నిజంగా లిటరల్లీ చాలా రిఫైన్డ్ అండ్ చాలా ట్యూన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఆఫ్ కోర్స్ ఒకవేళ మీరు గనక AI తో ఇంటిగ్రేట్ ఉన్నటువంటి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆపరేటింగ్
ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలన్నట్లయితే ఇదే. మనకి ఇది మేజర్ 7 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్ అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో రావడం జరుగుతుంది. వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ఏఐ యూటిలైజేషన్ అని నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సేమ్ ప్రీవియస్ లాగానే కెమెరా సెటప్ అయితే మనకి ఇచ్చారు. ప్రైమరీ 200 మెగాపిక్సెల్, కాకపోతే ప్రీవియస్ దానికన్నా కానీ మనకి ఇక్కడ అపాచర్ ఎఫ్ స్టాప్ ఏదైతే ఉందో ఇంకొంచెం తక్కువగా తీసుకురావడం జరుగుతుంది. సో దట్ మీకు లో లైటింగ్ లో ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేయడంతో పాటు లైటింగ్ అనేది చాలా బాగా ఉండడం జరుగుతుంది. సో డీటెయిలింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్స్ కూడా ఇక్కడ మీరైతే చూస్తున్నారు. ఇది కూడా కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ ఇంకా బెటర్ గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఆప్టిమైజేషన్ లో వీటిలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, కానీ సెన్సార్స్ లో కూడా కొంచెం చిన్నపాటి మార్పులు అయితే చేశారు, పెద్ద పెద్ద హ్యూజ్ మార్పులు అయితే కాదు. మరొక 2 టెలిఫోటో లెన్స్లు అయితే మనకు ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఒకటి, 10 మెగాపిక్సెల్ ఒకటి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్ డిస్టెన్స్ కవరేజ్ ఉందనుకోండి, అక్కడ మీకు ఇక్కడ 10 మెగాపిక్సెల్ వర్క్ అవడం జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ 50 మెగాపిక్సెల్ అంటే జూమ్ చేసినప్పుడు 50 మెగాపిక్సెల్ వర్క్ అవడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మీకు 8K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. HDR అండ్ డాల్బీ విజన్ లో కూడా మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు HDR లో వీడియో రికార్డ్ అవుతుంది, బట్ 4K 60 FPS మాత్రమే. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకవేళ మీరు క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక డైరెక్ట్ గా లట్ మోడ్ లోకి వెళ్ళి అంటే రా ఫార్మాట్, లాగ్ ఫార్మాట్ లో మీరు వీడియోస్ ని రికార్డ్ చేసుకొని దాంట్లో ఇంటర్నల్ గా ఇచ్చినటువంటి లట్స్ ని ఫ్రేమ్ చేసుకొని డైరెక్ట్ గా మీరైతే అంటే పోస్ట్ ప్రొడక్షన్ మరింత సింప్లిఫై చేసుకోవడం కోసం ఈ ఎడిటింగ్ ఫీచర్ ఇచ్చారు. ఇది మాత్రం ఫెంటాస్టిక్. అండ్ ఈవెన్ ఇక్కడ స్లో మోషన్ లో కూడా మీరు ఇక్కడ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ స్లో మోషన్ లో కూడా వీళ్ళు HDR వీడియో రికార్డింగ్ ఇచ్చారు చూసారా, ఇది ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ బోత్ ఫ్రంట్ అలాగే రేర్ రెండిటిలో కూడా మీరు పోర్ట్రేట్ వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లైక్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ ఒకవేళ మీరు కనుక కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు హారిజన్ లాక్ తీసుకొచ్చారు. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు అది మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఫోన్ ని టిల్ట్ చేసినా గానీ అది ఒకే యాంగిల్ లో వీడియో రికార్డ్ అవడం ఇందులో విశేషం. అండ్ ఈసారి ఈ ఏఐని వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోటోని తీస్తున్నారనుకోండి, ఫోటోని ఓపెన్ చేసి జస్ట్ సింపుల్ గా మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఏఐని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే చాలు ఆటోమేటిక్ గా ఇది ఆ పిక్చర్ ని మీరు డిస్క్రైబ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాది ఒక ఫోటో ఉంది. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఒక సముద్రం బీచ్ దగ్గర ఉండాలి అని చెప్పి నేను టెక్స్ట్ అయితే టైప్ చేశాను. ఆటోమేటిక్ గా నన్ను తీసుకెళ్లి ఒక బీచ్ పక్కన ఉన్నటువంటి ఫోటోని అయితే క్రియేట్ చేస్తారు. ప్రీవియస్లీ ఇది మనం చాట్ జీపీటీ లోనో లేదా గూగుల్ జెమినీ లోనో ఒక ప్రాంప్ట్ ఇచ్చి చేసుకునేది డైరెక్ట్ గా ఇమేజ్ గ్యాలరీలోనే ఇచ్చేసారు. ఇదైతే ఫెంటాస్టిక్. ముఖ్యంగా ఏఐ ని ఓఎస్ ని రెండింటిని ఇంటిగ్రేషన్ పార్ట్ లో మాత్రం ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. ఇక డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ ఓన్ డైలర్ ఉంటుంది. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేయడంతో పాటు అఫ్ కోర్స్ ఏకి సంబంధించినటువంటి ఫీచర్స్ లైక్ ఏ అసిస్టెంట్ కావచ్చు, కాల్ ట్రాన్స్లేషన్ కావచ్చు, ఇంటర్ప్రెటర్ మోడ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ఇందులో పవర్ ప్యాక్డ్ గా రావడం జరుగుతుంది. ఏ పరంగా మీకు మిమ్మల్ని ఈ సామ్సంగ్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే నా అభిప్రాయం. ఈవెన్ యాపిల్లో కూడా మనం ఇన్ని ఫీచర్స్ అయితే చూడం. నిజంగా ఏ పార్ట్ వర్క్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ కూడా మనకు ఒక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అయితే జరిగింది. అంటే బ్యాటరీ బ్యాకప్ లో కాదు, ప్యాక్ లో కాదు, రెండిట్లోనూ 5000 mAh తీసుకొచ్చారు. కాకపోతే ప్రీవియస్లీ మనకు 45 వాట్స్ తీసుకొస్తే ఇక్కడ 60 వాట్స్ తీసుకొచ్చారు. సో 0 to 70% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు కేవలం 30 minutes లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వైర్లెస్ లో కూడా వీళ్ళు మరొక అప్గ్రేడ్. ప్రీవియస్లీ మనకి 15 వాట్స్ తీసుకొస్తే ఈసారి మనకి 25 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. సో వైర్లెస్ ఛార్జింగ్ లో కూడా మీకు స్పీడ్ అనిపిస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు 4.5 వాట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారంటే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే ఈసారన్నా నేనైతే దీంట్లో మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ని కనెక్ట్ చేసేలాగా మ్యాగ్నెట్స్ ని తీసుకొస్తారు అనుకున్నాను, కానీ బట్ ఈసారి మనకు తీసుకొని రాలేదు. సో అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది కూడా తెచ్చుంటే మనం మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ఉంటుంది చూసారా, వాటన్నిటి మనం అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ యాక్సెసరీస్ లో ఈ మ్యాగ్నెటిక్ కేసెస్ అయితే పెట్టారు. సో ఒకవేళ మీరు మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ని వాడాలనుకుంటే లైక్ స్టాండ్ కావచ్చు, లేదన్నట్లయితే ట్రైపాడ్స్ కావచ్చు, లేదా ఛార్జింగ్ కేసెస్ కావచ్చు, అలాంటి సందర్భాల్లో మీరు ఈ కేస్ వేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇన్బిల్ట్ ఇచ్చి ఉంటే కనుక ఫెంటాస్టిక్ అని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వైఫై 7 లో మనకి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేయడం జరిగింది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం. ముఖ్యంగా మనకి ఎలాంటి లేటెన్సీ లేకుండా గేమింగ్ ఆడేటప్పుడు ఇది చాలా బాగా మనకు ఉపయోగపడడం జరుగుతుందంట. బ్లూటూత్ 6 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే NFC ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. IR బ్లాస్టర్ అయితే మనకు ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్
సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ క్రేజీ. సో ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఓవరాల్ గా ప్రీవియస్ లో ఒకవేళ మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వాడుతున్నారు అన్నట్లయితే అప్గ్రేడ్ అవ్వచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేనైతే అంటే అన్లెస్ అండ్ అంటే మీకు ప్రైవసీకి సంబంధించినటువంటి ఫీచర్ ఉంది చూసారా, అది మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే తప్ప, లేదా ఒకవేళ మీరు కనుక కాంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా మనకు అప్గ్రేడ్ చేశారు. అండ్ వీటితో పాటు మీకు బెటర్ కెమెరా, ముఖ్యంగా లో లైట్ ఫోటోగ్రఫీ ఎక్కువగా మీరు క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక సో ఖచ్చితంగా మీరు దీనికైతే అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఓవరాల్ గా ఒక 5 అప్గ్రేడ్స్ అయితే చేశారు కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు కొత్త దానిలో. సో ఒకవేళ మీకు ఇవి మ్యాండేటరీ అని అనుకుంటే అప్గ్రేడ్ అవ్వండి, కానీ ఆల్మోస్ట్ ఆల్ 2 కూడా మనకు పవర్ఫుల్. ఈవెన్ S25 అల్ట్రా కూడా మరొక 2-3 ఇయర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని కూడా అంటే ఏదైతే ఏ ఎడిట్ ఆప్షన్ చూసారా, ఏ ఎడిట్ గానీ లట్ ఫ్యూచర్స్ వచ్చే అవకాశం లేదు, కానీ ఏ ఎడిట్ ఆప్షన్స్ మాత్రం మనకు వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఫ్యూచర్ అప్డేట్స్ లో. ఎనీవే దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే ప్రైసింగ్ కూడా మనకు కొంచెం ప్రైస్ పెంచారండి. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి అరౌండ్ 1,30,000 తీసుకొస్తే ఈసారి ఒక 10,000 రూపీస్ పెంచి మనకు 1,40,000 రూపీస్ కి బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. 12+ 512GB అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీ బుక్ చేసుకున్నారంటే అదే వస్తుంది కాబట్టి. అండ్ అగైన్ ఈ ప్రొడక్ట్ సంబంధించి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాం. సాధ్యమైనంత వరకు మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు అదనంగా కార్డ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. కానీ మీకు డెడికేటెడ్ గా 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ కలర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు సామ్సంగ్ వెబ్సైట్ నుంచే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. సో రెండిటి ప్రైస్ ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని ఏది తక్కువగా వస్తే మీరు అక్కడ ఆర్డర్ చేయొచ్చు. అండ్ ప్రైవసీ స్క్రీన్ గార్డ్ కి సంబంధించినటువంటి ఫీచర్ కూడా మీకు మ్యాండేటరీ కాదనంటే మీ నియర్ బై ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫోన్ ఒకసారి వెళ్ళి విజిట్ చేసి నిజంగా అది ప్రాక్టికల్ గా ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మీరు డెమో చూసిన తర్వాత యూ కెన్ టేక్ డెసిషన్. అండ్ ఛార్జింగ్ అంటారా, ఇట్స్ ఓకే, బట్ కెమెరా అపాచర్ పరంగా కూడా వీళ్ళు కొంత అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా. కానీ ముఖ్యంగా దీంట్లో క్రియేటర్ అయి ఉన్నట్లయితే ఈ లట్ ద్వారా డైరెక్ట్ గా ఎడిట్ చేసే ఫీచర్ ఇచ్చారు సరా, ఇదైతే నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.